పట్టుకొనినిమ్ము. మన హృదయాలు లేదా మన మనస్సు ఆయన యొక్క మాటలను, అంటే దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుదలతో పట్టుకోవాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో అంటారు. అంటే దేవుని వాక్యము, ఆయన మాటలు మనకు భద్రతనిస్తాయి, మనకి జీవాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటి వల్లనే మనము బ్రతుకుతాం. కానీ మనం మన జీవితాలను నడిపించే ఆయన మాటలను అస్సలు వినం. వాటి పట్ల మనకు అంతగా ఆసక్తి ఉండదు. ఎంతసేపు వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు అన్న మీదే మన శ్రద్ధ. ఈ లోక మాటల వైపే మనం ఆసక్తిని చూపిస్తాం. మనల్ని పొరపాటున ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, దాన్ని మాత్రం భద్రంగా మన హృదయాల్లో దాచుకుంటాం. వాటినే పట్టుకొని వేలాడతాం. వాక్యం ఏం చెప్తుంది? పట్టుదలతో నా మాటలను పట్టుకో అంటే అవి తప్పితే మిగతావన్నీ పనికిరానివి, వ్యర్థమైనవి, మనల్ని చెడ్డదారి పట్టించేవి, మనల్ని నాశనంలోకి నడిపించే మాటలనే మనం మన హృదయం పట్టుదలతో పట్టుకుంటాం. కానీ మన హృదయంలో నుండి జీవధారలు రావాలంటే, మన హృదయంలో ఇలాంటి చెడ్డవేవి లేకుండా మనం మన హృదయాన్ని కాపాడుకోవాలి అంటే దావీదు భక్తుడు అంటున్నాడు 119వ కీర్తనలో, యవనస్తులు నీ వాక్యం చేతనే కదా తమ నడత శుద్ధి చేసుకుంటారు. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, నీ వాక్యం బట్టే నేను నడుచుకుంటున్నాను. నా ప్రాణము విలవిల్లాడుతున్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది. వ్యసనంలో నా ప్రాణం విసిగిపోయినప్పుడు నీ వాక్యమే నన్ను స్థిరపరిచింది. నీ వాక్యమే బాధలో నాకు నెమ్మది ఇచ్చింది. అందుకే నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ వాక్యం వల్లనే దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదములు తొలగించుకొంచున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురంగా ఉన్నాయి, అవి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఇంకా నీ వాక్యములు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నాయి. నీ వాక్యం బట్టే నా అడుగులను స్థిరపరచుము, అప్పుడు ఏ పాపము నా మీద ఏలుబడి చెయ్యదు అని అంటూ దావీదు జీవితంలో ఆయన మాటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఈ చాలామంది ఈ రోజుల్లో ఆయన వాక్యాన్ని చదవడానికి, దానికోసం కొంత సమయం వెచ్చించడానికి ఇష్టపడలేదు. వాక్యం మనకు సమీపంలో ఉన్న మనం దాని వైపు చూడడం లేదు. అందుకే ఆమోసు ప్రవక్త చెప్తున్నారు, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ నుంచి 13 వరకు, రాబో దినముల్లో నేను క్షామం పుట్టిస్తాను, అంటే కరువు. అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చిన కరువు కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన వచ్చే కరువు. అప్పుడు జనులు యెహోవా మాటను వెదుకుటకై ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారు, కానీ అది వారికి దొరకదు అంటున్నారు. కనుక సమయం ఉండగానే ఆయన మాటలను ఒడిసి పట్టుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. కరువు వచ్చినప్పుడు మన హృదయంలో పట్టుదలతో దాచి ఉంచుకున్న మాటలను మనల్ని బ్రతికిస్తాయి. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.